దేశవ్యాప్తంగా ట్రైబల్స్ మీద, ఆదివాసుల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 25,000 మంది ఆదివాసుల్ని ట్రైన్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపును పూర్తి చేసుకున్నాం. ఉమ్మడి జిల్లాల వారీగా ట్రైబల్ ట్రైనింగ్ క్యాంపు, ఆదివాసీ ట్రైనింగ్ క్యాంపులను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా ఇదే హరిత రిసార్ట్లో ఒక 150 మంది ప్రతినిధులు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మండలానికి 2 చొప్పున ప్రతినిధులను ఇక్కడ 3 రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల ఆదివాసులకు జరుగుతున్నటువంటి నష్టం, భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, భారత రాజ్యాంగం వెలుగులో ఈ దేశ ప్రజలు ఎట్లా సమానత్వాన్ని సాధించుకోవడం కోసం ముందుకు పోవాలి, దాన్ని తొలగించి ఆధిపత్య వర్గాల ప్రయోజనం కేంద్రకంగా బీజేపీ ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి విషయాల్ని ఒక విస్తృతంగా జాతీయ ఉద్యమం గురించి కావచ్చు, నేషనల్ స్వతంత్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో దానికోసమే ఈ ట్రైనింగ్ క్లాసులు పెడతాము. వాళ్ళు అంతర్గతంగా చేస్తున్నటువంటి కుట్రలు, ఒక తెగకు ఇంకో తెగకు మధ్యన జరుగుతున్నటువంటి వైరుధ్యాలు రెచ్చగొట్టడం, ఒక కులానికి ఇంకో కులం మీద ఉసిగొల్పడం, ఒక మతం మీద ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం. అందుకనే బీజేపీ రాజకీయ విధానం, సిద్ధాంతం ఈ దేశ ప్రజలకు హాని కలిగించే ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో జరిగినటువంటి తీర్మానం మేరకు ఈ దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైనటువంటి చైతన్యాన్ని, ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది మా ఆదివాసీ కాంగ్రెస్, ఎస్పీ డిపార్ట్మెంట్, ఆదివాసీ కాంగ్రెస్ అంటుందా. దేశవ్యాప్తంగా 25,000 మంది ఒక ట్రైబల్స్కే ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలంగాణ నుంచి మొదలుపెట్టాం. నాగార్జున సాగర్లో 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించినాం. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయిపోయింది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయిపోయింది. 3వ జిల్లాగా ఉమ్మడి వరంగల్ జిల్లాది 13, 14, 15 తేదీల్లో ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనికి ఇంటెలెక్చువల్స్ చాలా మంది ప్రొఫెసర్లు, మన కోదండరామ్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ కంచాయిలయ్య లాంటి వాళ్ళు కావచ్చు, భాంగ్యా కావచ్చు, ఢిల్లీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి వారి క్లాసులు చెప్తారు. మీరు కూడా ఉంటారు.